బాపట్లకి టీడీపీ కావాలా వైసీపీ కావాలా? టీడీపీ. ఎందుకని టీడీపీ? వైసీపీ గవర్నమెంట్ సరిగా చేయట్లేదు కాబట్టి ఈసారి టీడీపీ కావాలనుకుంటున్నాను. ఓకే. మరి జగన్ పరిపాలన అసలు బాగోలేదా మరి? చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది. మరి పథకాలన్నీ అందుతున్నాయి అందరికీ అంటున్నారు కదా. ఎవరు అందే వాళ్ళకి ఎవరికి అందుతాయి కానీ అందరికి ఎందుకు అందుతాయి? అందరికి అందవు. 25% అంతే, 75% అందట్లేదు కదా. మరి చంద్రబాబు గారు వస్తే ఏంటి ప్రయోజనం? అభివృద్ధి ఉండిద్ది. చంద్రబాబు అంటే అభివృద్ధి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి బాపట్ల నియోజకవర్గంలో మాట్లాడుకుంటే టీడీపీ నుంచి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు, అలాగే కోన రఘుపతి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? నరేంద్ర వర్మ గారే. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? మినిమం 10,000 పైన. ఓకే. ఏంటి అంత నమ్మకం ఆయన పైన? ఆయన చేసిన మంచి కార్యక్రమాలు 10-15-20 సంవత్సరాల నుంచి ఆయన చేసే సేవా కార్యక్రమాలు, స్కూల్స్ కానీ, ఇళ్ళెమ్మటి వాటర్ కానీ, ఆయన గుళ్ళు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఆయనకు తగినంతలో ఆయన ప్రతిదాన్ని కాదనకుండా ఆయన సహాయం చేస్తాడు కాబట్టి అందరూ ఆయన కావాలనుకుంటున్నారు. పక్కకైతే గెలుస్తారు కంపల్సరీ.